నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. నిన్న రాత్రి విజయవాడ నుండి జగ్గయ్యపేట వస్తుంటే దారి మధ్యలో నందిగామ దగ్గర ఆగి ఒక చిన్న ముసలావిడ పునుగులు బండి పెడితే ఆకలిస్తుంది కదా అని చెప్పి ఒక 30 రూపాయల పునుగులు తిన్నాను. అయితే ఆమెకి 100 రూపాయలు ఇచ్చాను. అయితే ఆవిడ ఏమనుకుందంటే నేను 500 రూపాయలు ఇచ్చానేమో అనుకొని నాకు తిరిగి 470 రూపాయలు ఇచ్చింది. అమ్మ ఈ ముసలావిడ పాపం అమాయకురాల్లా ఉందని నేను చెప్పేసి తీసుకొని వెంటనే కారెక్కి హైదరాబాద్ వచ్చేసాను. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు నిన్న నైట్ నుండి ఒకటే బాధగా ఉంది. ఆ ముసలావిడని బాధ పెట్టాను, ఆ ముసలావిడని మోసం చేశాను అని నాకు నైట్ అంతా నిద్ర కూడా లేదు. అలాంటి ముసలావిడ నాకు పదే పదే గుర్తొస్తుంది. ఆ ముసలావిడ ఎక్కడున్నా సరే ఆ నందిగామ సెంటర్లో సాయి కిరాణం పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో మోసం చేశాను నేను. ఆవిడకి ఈ వీడియో షేర్ చేసి, అమ్మ మీ డబ్బులు మీరు ఎక్కడున్నా సరే మీకు ఫోన్పే చేస్తాను, దయచేసి నన్ను క్షమించండి, ఇంకొకసారి ఎప్పుడు ఎవరి దగ్గర కూడా ఇలా చీట్ చేయను, మోసం చేయను అని నేను నేనుగా శిక్ష వేసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి అమ్మ, మిమ్మల్ని కావాలని మోసం చేయలేదు నేను.